వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈరోజు మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారి బర్త్డే. ఈ నేపథ్యంలో ఆయన రాబోయే తదుపరి సినిమా వారణాసికి సంబంధించిన హీరో గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు ఎస్ఎస్ రాజమౌళి. సో దానికి ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. రుద్ర అంటే ఒక ఫియర్స్ షేడే కాదు, మరొక షేడ్ కూడా ఉంది అన్నట్టుగా ఆయన చెప్పారు. ఆ నేపథ్యంలోనే అలాంటి లుక్కే ఒకటి స్టైలిష్ లుక్ అయితే ఒకటి విడుదల చేశారు. 2 ఫోటోలు విడుదలైనట్టు. సో చూసే ఉంటారు కదా మీరు, ఎలా అనిపించింది సార్? లుక్స్ ఎలా ఉన్నాయి మహేష్ బాబు లుక్స్? కానీ లుక్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేసిన పద్ధతిలోనే ఉందండి. ఆ క్యారెక్టర్ మామూలుగా వారణాసిలో మొదలవుతుంది. అంటే ఇది సోషియో ఫ్యాంటసీ లాగా మొదలవుతుంది. మనం గతంలో చూసాం ఎలా మొదలైనటువంటి క్యారెక్టర్ రకరకాల సమస్యల్లో ఇరుక్కుంటుంది. అది వీటి మూలాల్లోకి డ్రైవ్ అవుతుంది. ఓకే, ఆ మూలాల్లోకి వెళ్ళి ఈ ఇబ్బందుల్ని తొలగించాలి అనుకుంటాడు ఆయన. అది ఒక చారిత్రక కర్తవ్యం. ఆ చారిత్రక కర్తవ్య నిర్వహణలో ఆయన టైం ట్రావెల్ చేస్తాడు, యుగ సంచారం చేస్తాడు, యుగాల్లోకి వెళ్తాడు. అలాగే దాంతో పాటు గ్లోబ్ అంతా తిరుగుతాడు. అది వాళ్ళు చెప్పుకున్నదే. ఓకే, వాళ్ళు చెప్పుకున్నదే. ఆయన యుగ సంచారి, ప్రపంచ సంచారి అని చెప్పారు. కాబట్టి ఈ ప్రయాణంలో ఆయన ప్రస్తుత ప్రపంచంలో ఉన్న గందరగోళాలు సరిచేయటానికి మూలాలు ఎక్కడున్నాయో వెతికి ఆ మౌలికమైన మార్పుల్ని ప్రతిపాదించి తద్వారా ఇప్పుడున్నటువంటి సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని చెప్పి తను హీరోగా నిలబడతాడు. ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమం నిర్వహించటంలో ఒక ఆధ్యాత్మిక షేడు ఉంటుంది ఆ క్యారెక్టర్కి, ఒక ఎమోషనల్ రైడు ఉంటుంది, దాంతోపాటు ఒక ఎంటర్టైనింగ్ ఫేజ్ కూడా ఉంటుంది. ఓకే, అదే చెప్పాడు ఆయన. చెప్పి అలా ప్రారంభంలో కనిపించే మహేష్ బాబు ఎలా ఉంటాడో చెప్పాడు. మధ్యలో మహేష్ బాబు ఎలా ఉంటాడో కూడా చెప్పారు ఇంతకుముందు టీజర్లో కూడా చూపించినట్టు. ఆయన రామావతారంలో కనిపించటము ఇలాంటివి. మేబీ కృష్ణుడిగా కూడా కనిపించవచ్చు. ఈ కథ ఆఫ్రికా, అంటార్కిటికాల్లో కూడా తిరుగుతుంది. అంటే ఒక రకంగా అఖండ భారత్ అంటే గ్లోబ్ అనే సెన్స్లో ఏమైనా పెడుతున్నారేమో తెలియదు. అలాంటిది కూడా ఉండొచ్చు. ఓకే, కాబట్టి ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే మనకి కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. అంటే పురాణ వాంగ్మయంలోనూ వేద వాంగ్మయంలోనూ ప్రస్తావించిన కొన్ని స్థలాలు ప్రపంచంలో ఎక్కడో ఉన్నాయి తప్ప భారతదేశంలో లేవు. అంటే ఏమిటి అఖండ భారతం అంటే? అసలు మొత్తం ప్రపంచం అంతా భరతవర్షమే. ఈ నాగరికత, ఈ సనాతన ధర్మం అంత విస్తృతమైనది అన్న పద్ధతిలో ఆ కథ నేరేట్ అవుతుందేమో తెలియదు. అంటే ఈ మధ్య కాలంలో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు హిందువులే అని కూడా మాట్లాడుతున్నారు. కావచ్చు, అలాంటి సిద్ధాంతం కూడా ఉండుండొచ్చు. ఓకే, కాబట్టి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆయన అనేక దేశాల్లో తిరుగుతాడు, అనేక ప్రాంతాల్లో తిరుగుతాడు. అంటే గెటప్పులు అంటే మళ్ళీ గాయపడతారు, అలా కాకుండా అనేక అవతారాల్లో కూడా కనిపించవచ్చు. అంటే అసలు ఇదంతా ఎందుకు కలిగింది? ఇదంతా ఎందుకు కలిగింది ఆ యువకుడికి? అతనికే ఎందుకు కలిగింది అనటానికి కూడా ఒక ఇంటర్ప్రిటేషన్ ఉండాలి. ఉంటే గనక ఇతనిలో కూడా ఆ అంశం ఉంది. ఎందుకు రామావతారంలో మహేష్ బాబు లాగానే కనిపిస్తాడు అంటే, ఇప్పుడున్నటువంటి సరదా కుర్రోడి ముఖమే అక్కడ రాముడికి ఎందుకు ఉంది? ఇతనిలో అంశం ఉంది, అంశం ఉంది కాబట్టి దైవాంశ సంభూతుడు అంటారు. కారణం అంతే, కారణజన్ముడు అవటం వల్లనే ఇతను ఆ డ్రైవ్ చేయటానికి బాధ్యత స్వీకరించాడు. మిగిలిన వాళ్ళు ఎవరూ తీసుకోలేదు, ఇతను తీసుకున్నాడు. ఇలా ఒక కథానాయకుడిని పవర్ఫుల్గా డిజైన్ చేయటం ద్వారా అతని కేంద్రంగా మిగిలిన ప్రపంచం మొత్తాన్ని నడపటం, ఈ పద్ధతిలో కథ నడుస్తుంది. దీనిలో అనేక దుష్టశక్తుల ప్రమేయం ఉంటుంది ఈ కథలో. వాళ్ళందరినీ ఎలా సంహరించుకుంటూ వెళ్ళాడు. ఈయనకి మాత్రమే రూట్ కాదు, ఆ క్యారెక్టర్లకు కూడా రూట్లు ఉంటాయి. ఓకే, పౌరాణిక
బంధాలు ఉంటాయి. లైక్ రావణాసురుడు, లేదా కుంభకర్ణుడి పిల్లలు, ఇలాంటి వాళ్ళందరూ కనిపిస్తారు, ఇప్పుడు కనిపిస్తారు. అక్కడి నుంచి వీళ్ళ తాతలు, తండ్రులు, ముత్తాతలు ఎక్కడికో తీసుకెళ్తాడు. యమగోళ సినిమాలో ఎన్టీ రామారావు గారు మేనకని చూసి నేను నీ మునిమనవడిని అంటాడు. ఓకే, మునిమనవడా అంటుంది ఆవిడ. అవును, మీకు వయసు పాడు ఏం లేదు కదా, అందుకని నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఇదే అవరణంలో ఉంటావు, 1000 సంవత్సరాలకు ముందు ఇలాగే ఉన్నావు, ఇప్పుడు ఇలాగే ఉంటావు, ఇంకో 10,000 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే ఉంటావు. కానీ మేము అలా కాదు కదా, మాకు వయసు వచ్చేస్తుంది, చచ్చిపోతాం మేము. ఓకే, కాబట్టి నీకు తెలియట్లేదు, నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ 1000 సంవత్సరాల క్రితం నువ్వు విశ్వామిత్రుడి తపోభంగం చేయటానికి వచ్చావు, వచ్చి ఆ మహర్షిని బలవంతంగా రేప్ చేసి ఒక బిడ్డను కన్నావు, గుర్తుందా అంటాడు ఆయన. అవును, ఆడపిల్ల అంటుంది ఆవిడ. మంజు భార్గవి గారు చేశారు ఆ క్యారెక్టర్. ఓకే, అవును ఆడపిల్ల అంటుంది ఆవిడ, లీలగా గుర్తు తెచ్చుకుంటున్నట్టు. నువ్వు బిడ్డను కానీ గాలికి వదిలేసి వచ్చావు, కానీ మా దేశంలో పక్షులు అవి పెంచుకున్నాయి ఆ పిల్లని, అందుకని శకుంతల అని పెట్టారు. ఆ అమ్మాయికి పేరు కణ్వ మహర్షి తీసుకెళ్ళి ఏదో పెంచుకుని పెళ్లి చేశాడు, అదంతా పెద్ద కథ. ఆవిడ కొడుకు భరతుడు, ఆ వంశానికి చెందినవాడిని నేను కాబట్టి నీకు మునుమనవాడిని అని చెప్పాను. నీకు పైగా ఇంకో దారుణమైన డైలాగ్ వేస్తాడు అక్కడ. అంటే దేవేంద్రుడు నాకు బిడ్డను వదిలేసి రావడానికి చాలా ఇబ్బంది అనిపించింది, కానీ దేవేంద్రుడేమో ఆజ్ఞ చేశాడు, నేను రాక తప్పలేదు, బాధపడుతూనే వచ్చేసాను అంటుంది ఆవిడ. అంతేలే అవ్వా, బిడ్డలుంటే మళ్ళీ నీ వ్యాపారానికి ఇబ్బంది అనేస్తాడు ఈయన. అలా అనేసి అలా నడుపుతూ, నేను అయినా నీకు అసలు ఇవేవీ లేవు, మీకు వావి వరసలు పాడు ఏం లేవు కదా, అలాంటప్పుడు నేను నీకు మునిమనవాడని చెప్తే మాత్రం గిడుతుందా పెడుతుందా అంటాడు. ఇలాంటి ధోరణిలో ఆ సినిమాలో ఈ లింకులన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ మధ్య కాలంలో మరొక క్లిప్ బాగా ట్రెండ్ అవుతుంది సార్. దానవేరు సూరకర్ణలో ద్రౌపదిని కోరుకు మనసులో ఒకటి అనుకో, ఆ పండు కింద పడితే అది పైకి చెప్పింది కరెక్ట్ అంటుంది ఆవిడ, అప్పుడు అటాచ్ అవుతుంది. అవును, దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారా, ఈ రకంగా చేశారా పౌరాణికాలని ఎన్టీఆర్ గారు అని? ఆయన అలాగే చేశాడు, అదేమి దాచిపెట్టుకోలేదు, ఆయన చెప్పుకున్నాడు ప్రపంచానికి, నాది పౌరాణిక విమర్శ, నేను పురాణ విమర్శ చేశానని చెప్పుకున్నాడు. ఆయన పైకి చెప్పుకున్నారు, ఆయన బయటకే చెప్పుకున్నాడు. ఓకే, కథా స్క్రీన్ ప్లే మాటలు, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎన్టీ రామారావు అనే ఉంటుంది ఆ సినిమాలకి. అందుకని అయితే రాజమౌళి గారు అలా కాదు, ఈయన పద్ధతి ప్రకారం అకార్డింగ్ టు టెక్స్టే డ్రైవ్ ఉంటుంది. వారు చూపించే ప్రతి సన్నివేశానికి ఏదో ఒక ప్రమాణం ఉండి తీరుతుంది. ఆ ప్రమాణాన్ని బుక్స్ నుంచి, అంటే మన గ్రంథాల నుంచి, వేదాల నుంచి, వైదిక వాంగ్మయం నుంచి ఆయన కోట్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే, చెప్పి దీన్ని రూటెడ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. చెప్పడం ద్వారా గ్లోబుకి కనెక్ట్ చేయటం అనేది ప్రోగ్రామ్. గ్లోబల్ మార్కెట్ లక్ష్యం ఈ సినిమాకి. 160 భాషల్లో రిలీజ్ అవుతుంది సినిమా వాళ్ళు చెప్పిన ప్రకారం. అంటే ప్రతి చోట ఆ ప్రాంతపు భాషలో సినిమా డెలివరీ అవుతుంది కనుక అక్కడ లోకల్ సినిమా లాగా దానికి డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ 1800 కోట్లు అని చెప్తున్నారు. ఇది పాన్ ఇండియా మార్కెట్లో హిట్ అయితే, ఇది గ్లోబల్ మార్కెట్లో కనెక్ట్ అయితే 2000 ఇంటూ 10 20 వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని దీని బడ్జెట్ కూడా భారీగానే అనుకున్నారు వాళ్ళు. అంటే 1000 కోట్లు అని చెప్తున్నారు, అంత అధికారికంగా ప్రకటన లేదు, కానీ 702 అంటున్నారు. కాబట్టి ఇది భారీ వసూళ్లు సాధించే లక్ష్యంతో చేస్తున్న సినిమా కాబట్టి రెస్పాన్సిబుల్గా ప్రతిదానికి ఆయన ఎక్కడో చోట అకార్డింగ్ టు టెక్స్టే చూపించుకుంటూ వెళ్తాడు. అలా స్వతంత్రం తీసుకుని మాట్లాడే పరిస్థితి కాదు సార్. ఇంకొకటి, ఇప్పుడు ఆయన నాస్తికుడైనా ఆయనే చెప్పుకున్నారు, అనేక సందర్భాల్లో చెప్పారు,
ఇప్పుడు ఒక డివోషనల్ సబ్జెక్ట్ కానీ ఒక మైథలాజికల్ సబ్జెక్ట్ కానీ ఒక ఏథిస్ట్ ట్రీట్ చేసే విధానానికి లేదంటే ఒక బిలీవర్ ట్రీట్ చేసే విధానానికి తేడా ఉంటుందా సినిమా పరంగా? ఇప్పుడు కోడి రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన బాగా నమ్ముతారు భగవంతుని, కానీ అనేక నమ్మకాలను అయితే ఆయన నమ్ముతారు. సో మోర్ డివోషనల్ ఎలిమెంట్ అయితే మనకు కనపడుతుంది. ఇప్పుడు జానపద సినిమా తీయాల్సినోడికి రాచరికం తెలిసి ఉండాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు చదివినటువంటి సాహిత్యం నుంచి పొందినటువంటి ప్రేరణే. పౌరాణిక సినిమాలు ఇప్పుడు కమలాకర్ కామేశ్వరరావు గారికి రాముడితో కానీ లేకపోతే ఏ దేవుడితోనూ డైరెక్ట్ కాంటాక్ట్ ఏమీ లేదు, కానీ ఆయన పౌరాణిక బ్రహ్మ అనిపించుకున్నాడు కదా. అంటే ఆయన చదివి వచ్చిన, ఆయన జర్నలిస్ట్ కూడా, ఆయన చదివి వచ్చినటువంటి పుస్తకాల్లో నుంచి రకరకాలుగా కథల్ని తయారు చేసి సినిమాలుగా తీసాడు ఆయన. విఠలాచార్య గారు కూడా అంతే, ఆయన చదివినటువంటి పుస్తకాల్లో నుంచి కథలను అల్లుకునేవాడు ఆయన. ఆ డ్రైవ్ ఉంటే చాలు. ఇప్పుడు ఈయన కూడా చిన్నప్పటి నుంచి ఎవరైనా సరే భారతదేశంలో బాలల బొమ్మల రామాయణము, బాలల బొమ్మల భారతము ఇలాంటివి ఉండేవి ఆ రోజుల్లో. మార్కెట్లో టీవీలు లేని రోజుల్లో పిల్లలు వాటినే చదివేవాళ్ళు. భాగవతం బొమ్మల్లో ఉండేది, అనేక పాత్రలు పిల్లల మెదళ్లలోకి వెళ్ళింది వాటి నుంచే. వీళ్ళందరూ నేరుగా పురాణాలు చదివిన జ్ఞానంతో ఎవరు మాట్లాడరు. చిన్నప్పుడే జనాల బుర్రల్లోకి ఆ పుస్తకాల నుంచి ఎక్కిన జ్ఞానంతో మాట్లాడతారు. కాబట్టి ఆ ఎమోషన్స్ అతనిలో ఉన్నాయి రాజమౌళిలో. బిలీఫ్ అనేది వేరు. ఆయన ఫిక్షనల్గా వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు. ఆ ఇన్స్పిరేషన్ తెర మీద కనిపిస్తుంది, అలా కనెక్ట్ చేసి చూపిస్తాడు. అందుకని డెఫినెట్గా తను ఒక విజువల్ వండర్ని ఊహిస్తున్నాడు. ఆ విజువల్ వండర్కి దీన్ని కనెక్ట్ చేస్తే ఈ పురాణాలని మార్కెట్కి తనకి ఉపయోగకరం అని అనుకున్నాడు. అనుకుని అలా కనెక్ట్ చేశాడు. సో అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న స్కేల్ కూడా వెరీ గ్రాండ్ స్కేల్. ఇప్పుడు అనేక లోకాల గురించి చెప్తున్నాడు, అనేక యుగాల గురించి చెప్తున్నారు. ఓవరాల్గా భూమండలం మొత్తం మీద కథ అల్లుకొని ఉంటుందని చెప్తున్నారు. అవును. ఇంత గ్రాండ్ స్కేల్లో తీస్తున్నప్పుడు కథ 2 గంటల సినిమా లేదంటే 3 గంటల సినిమా ఇది ఇనఫ్ అంటారా? 3 గంటలుగా ఉంటుందని అనుకోలేము. ఇది ఆయన రిలీజ్ అయిన తర్వాత విషయం ఏదో చెప్తాడు. ఇది భాగాలుగానే ఉంటుంది. ఇది ఒక యూనివర్స్ కూడా కావచ్చు, మార్వెల్ లాగా. మార్వెల్ యూనివర్స్ లాగా ఇది ఒక యూనివర్స్. అంటే ఇప్పుడు 2-3 గంటల సినిమా అయితే ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో అంటే డెన్సిటీ ఉన్న కథ. అదే అవన్నీ ఉన్నాయి, ఆ లోతుంది ఆయనకు తెలుసు ఆ విషయం. ఆయన ఆల్రెడీ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ, ఇప్పుడు బాహుబలి 2 భాగాలు వచ్చింది, 3వ భాగం చేయటానికి కూడా సిద్ధపడుతున్నామని చెప్తున్నాడు ఆయన. RRRకి 2వ భాగం ఉండొచ్చు అని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఆ పద్ధతిలోనే దీనికి సీక్వెల్ ప్లాన్ చేసుకోకుండా ఉండడు ఆయన. అంటే ఈ పాన్ ఇండియా సినిమాలకు ఏంటంటే ఒక సినిమాతో కొంత డబ్బులు వస్తాయి, రెండో సినిమాతో ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, లాభాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫస్ట్ పార్ట్ అనేది ఒక పాస్పోర్ట్ లాంటిది. ఈ పాస్పోర్ట్ క్రియేట్ చేసిన మార్కెట్ మీద రెండో సినిమాని ఇంకొంచెం బలంగా తీసి రిలీజ్ చేస్తే కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది అనేది వీళ్ళ కార్యక్రమం. అందుకని డెఫినెట్గా ఇది ఒక స్కీమ్తో వస్తున్న సినిమానే యూనివర్స్గానే నడుపుతాడు ఆయన. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.